అందరికీ నమస్కారము. మనసిచ్చాను 14వ భాగము. ఇందాక హారిక పడ్డ టెన్షన్ గుర్తొచ్చి తనేమైనా కాల్ చేసి విసిగించిందా? అందుకే అంత విసుగ్గా ఉన్నాడా? అని అనుకుంది వసు. ఫణి చెప్పిన మాటలకి, ఆర్య బిహేవియర్‌కి, హారిక మాటలకి ఎక్కడ పొంతన కుదరకపోవటంతో వసుకి అంతా అయోమయంగా తోచింది. అసలు నా కొడుకు జీవితం ఎటుపోతుంది? తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్న ఆలోచన రాగానే ఎందుకో ఆమె గుండె కాస్త బరువెక్కింది. ఆమె ఆలోచనలో చలాకీగా నవ్వుతున్న ధృతి కనిపించగానే ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తప్పు చేశానా? అన్న ప్రశ్న ఆమె అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే అనిపించడంతో ఇక నిల్చోలేక బెడ్‌పై కూర్చుండిపోయింది. ఆమె మనసులో ఎన్నో మసకబారిన జ్ఞాపకాలు. అవేంటో మరి. అతని చేతికి అయిన గాయం తాలూకా నొప్పి అతన్ని బాధిస్తూ ఉన్నా కానీ అతను ఏ మాత్రం లెక్క చేయకుండా అతని చేతి నుండి కారుతూ ఉన్న రక్తపు ధారకి స్వేచ్ఛనిచ్చాడు. అతని గుండె మండే అగ్నిగోళమే అయ్యింది. అతని ఆలోచనలు. చెంపన చెయ్యి పెట్టుకొని కన్నీళ్లతో ఆర్య వైపు చూస్తున్న ధృతి రూపం కనిపించగానే ఆ గాజు పెంకులు గుచ్చుకున్న చేతిని పిడికిలి బిగించి మరింత హింసించాడు. స్నానం ముగించి టవల్‌తోనే బయటకు వచ్చి బెడ్‌పై కూర్చొని అతని కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక అతనిలో అతనే మదనపడుతూ ఉన్నాడు ఆర్య. కళ్ళు మూసినా, తెరిచినా ధృతి ఫేసే కనిపిస్తూ ఉంటే అతని బాధ, కోపం మరింత పెరుగుతుందే తప్ప తరగటం లేదు. ఆమెను దగ్గరికి తీసుకోలేక, దూరం పెట్టలేక అతనెంత నలిగిపోతున్నాడో అతనికి మాత్రమే తెలుసు. మరో ఉషోదయం అందంగా రూపుదిద్దుకుని ఉరుకుల పరుగుల జీవితానికి శ్రీకారం చుట్టింది. రోజుటికన్నా ఎర్లీగా నిద్రలేచింది ధృతి. హుషారుగా, ఎంతో చలాకీగా తన పనులన్నీ ముగించుకొని ఆఫీస్‌కి రెడీ అయ్యింది. తనకెంతో ఇష్టమైన కన్నయ్యకి దీపం పెట్టి, అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పించి, భక్తిగా ఆయనకి చేతులు జోడించింది. తన మనసులో బలంగా కోరుకుంది. నా కోరిక నెరవేరాలి అని ఆయనకి భక్తిగా ప్రార్థించి, ఆఫీస్‌కి బయలుదేరి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వ్యక్తులు ఆమె కళ్ళ ముందు కనిపించారు. వాళ్ళ వైపు అయోమయంగా చూసింది ధృతి. వాళ్ళు ధృతిని చూడగానే 2 చేతులు జోడించి నమస్తే అమ్మా అని అన్నారు. ఆమెను నొసలు 2 ముడివేసి ఎవరు మీరు అని అడిగింది. మేము ఇక్కడ పని చేయడానికి వచ్చామమ్మా. నేను మీ కేర్ టేకర్‌ని. నేను మీ డ్రైవర్‌ని కమ్ వాచ్‌మన్ మేడం అని ఇద్దరు ఒకేసారి చెప్పడంతో నాకు సర్వెంట్స్‌నా అని మొహం చిట్లించి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అసహనంగా అడిగింది. ఆర్యన్ సార్ మమ్మల్ని ఇక్కడికి అపాయింట్ చేశారు మేడం అని ఇద్దరూ ఏకకంఠంతో చెప్పినంత వాట్ అని విసుగ్గా వారి వైపు చూసింది. ఎస్ మేడం అని వారిద్దరూ ఒకేసారి అనగానే నాకు ఏ కేర్ టేకర్, వాచ్‌మన్ కమ్ డ్రైవర్ ఎవరు అవసరం లేదు. అండర్‌స్టాండ్? మిమ్మల్ని ఇక్కడికి పంపించిన అతనికి చెప్పండి. నేను స్వయంగా బ్రతకగలను అని. వాళ్ళ మాటకి వాళ్ళకి రెండో మాటకి తావివ్వకుండా డోర్ లాక్ చేసుకొని స్కూటీలో ఆఫీస్‌కి బయలుదేరింది. వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాక ఒకరి ముఖం ఒకరు అయోమయంగా చూసుకున్నారు. ధృతి వెళ్ళగానే వాచ్‌మన్ వెంటనే సిద్దుకి కాల్ చేసి అక్కడ జరిగిన విషయం చెప్పగానే సిద్దు చేత్తో తల కొట్టుకొని నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని. ఇలా జరుగుతుందని చెప్తే వింటాడా? పెడతాడా? ఆ శాడిస్ట్ అస్సలు వినడు. రాత్రంతా నా నిద్ర బొక్క. పోనీ కష్టపడి ఇంత వెతికాను కదా! ఆ పిల్ల ఏమన్నా వాడు చెప్పింది చేస్తుందా? అస్సలు చేయదు. వీళ్ళిద్దరి మధ్యలో నేను అప్పడం అయిపోతానేమో అని అనుకోని ఏం పర్లేదు మీరక్కడే ఉండండి. ఈవినింగ్ మేడం వస్తారు కదా! అప్పటి వరకు డ్రైవర్ నువ్వు కారుతో ఆమె స్కూటీని ఫాలో అవ్వు. ఆ స్కూటీ ఏమి స్టిల్ బండి కాదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. ఆ స్కూటీ ఆగిపోవటం, ఆమె లిఫ్ట్ కోసం వెయిట్ చేయటం, ఎవరో నాలాంటి తలకమాసిన వాడు లిఫ్ట్ ఇవ్వటం, మళ్ళీ వాడి చేతుల్లో బలవ్వటం అవసరమా? ఇవన్నీ డ్రైవర్ కారు తీసుకొని తన వెనకే వెళ్ళు నువ్వు. అమ్మ మీరు తను వచ్చే వరకు అక్కడే ఉండండి. ఇంతకీ రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిందా? ఓపెన్ చేసి వెళ్ళిందా? అని తన అనుమానాన్ని వెల్లబుచ్చుతాడు సిద్దు. లాక్ చేసుకొని వెళ్ళింది సార్. నాకు తెలుసు ఇలాంటి పనే చేస్తుందని. ఆ ఇంట్లో ఏదో గుప్త నిధులు ఉన్నట్టు ఎంత జాగ్రత్తగా ఉంటుందో మహాతల్లి అని కాసేపు ధృతిని తనకి వచ్చిన క్లాసిక్ తిట్లన్నీ తిట్టుకొని నా దగ్గర స్పేర్ కీ ఒకటి ఉంది నేను పంపిస్తాను అని ఆమెకి చెప్పి, ఆమె అక్కడ ఏం చేయాలో కూడా వివరంగా వినిపించాడు. సిద్ధూ చెప్పిన అన్నిటికీ ఆమె తలాడించి, సరే అని చెప్పి, ఏంటి బాబు ఆ పిల్లకి కాస్త తిక్కలాగుంది. ఏం చేస్తుందో ఏమో అని భయంగా కూడా ఉంది అని తన భయాన్ని బయటపెట్టింది. అలాంటిదేమీ ఉండదమ్మా. తను చాలా మంచి అమ్మాయి. ముందు ముందు మీరే చూస్తారు కదా! అని కాసేపు ఆమె అక్కడ ఏం చేయాలో చక్కగా చెప్పి కాల్ కట్ చేశాడు సిద్ధు. ఆర్యన్ మాటకి ఎదురు చెప్పను అన్న ఆనందంలో జాలిగా ఈల వేసుకుంటూ స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంది ధృతి. ఉదయాన్నే వచ్చే చిరుగాలి ఆమె మొహాన్ని తాకుతూ ఉంటే ఆ స్కూటీ ప్రయాణం కూడా ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఆమెకు.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆమె ప్రయాణం ముందుకు సాగుతుంది. ఆకాశంలో పక్షులు కూడా తమ రోజువారీ పనులు తీర్చుకోవటానికి అన్నట్లు రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. రోడ్డుపై అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్న వాహనాలు, వాటి శబ్దాలు అదో రకమైన సంగీతంలో అనిపిస్తూ ఉంటే ఎంచక్కా ఈల వేసుకుంటూ స్కూటీ నడుపుతుంది ధృతి. ఇప్పటిదాకా ఆయన గారికి భయపడుతున్నాను కాబట్టి ఏం చేసినా మౌనంగా ఉన్నాను. ఇప్పటి నుంచి నా కోసం ఏం చేయాలో అన్న భయం పుట్టేలా చెయ్యాలి. ఏంటి, కేర్ టేకర్‌ని, వాచ్‌మెన్ కమ్ డ్రైవర్‌ని పంపిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? అని వెక్కిరిస్తున్నట్లుగా తనలో తాను మాట్లాడుకుంటూ స్కూటీ నడుపుతుంది ధృతి. మధ్యలో స్కూటీ హ్యాండిల్ వైపు చూస్తూ, ఒసేయ్! నువ్వే కనుక సక్రమంగా ఏడిస్తే నాకెందుకంటా ఇన్ని కష్టాలు? నువ్వేమో నన్ను అస్సలు అర్థం చేసుకోవు. ఎప్పుడు ఎక్కడ ఆగిపోవాలో కూడా తెలీదు. ఎందుకు ఆగిపోతావో కూడా తెలీదు. అసలు ఇదంతా నీ వల్లే కదంటే! నిన్ను ఎంత అపురూపంగా, ఎంత బుజ్జిగా, ఎంత ముద్దుగా చూసుకుంటున్నాను. ఎంత కేరింగ్ చేస్తున్నాను. అయినా కానీ నీకు నా మీద అస్సలు జాలి లేదు. ఎప్పుడూ ఏదో ఒక రాంగ్ టైంలో ఆగిపోయి నన్ను అల్లాడిస్తూ ఉంటావు. ఆ శాడిస్ట్ దగ్గర బుక్ చేస్తూ ఉంటావు. కొంచెం నన్ను కనికరించవే. ఎప్పుడూ ఆ సింహం ముందు నన్ను బుక్ చేయటం కాదు. అప్పుడప్పుడు ఆ సింహానికి అందకుండా పారిపోవటానికి కూడా హెల్ప్ చెయి. అప్పుడు నిన్ను సంవత్సరానికి ఒకసారి కాదు, సర్వీసింగ్ ఇవ్వకుండా 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేపిస్తానన్నమాట. అప్పుడు ఎంచక్కా కొత్తదానిలాగా మెరిసిపోవచ్చు. ఏమంటావ్? అని నొసలు ఎగరేసి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంది ధృతి. కానీ పాపం కాసేపట్లో స్కూటీ ఇచ్చే జలకి ఏమైపోతుందో పాపం. డాడీ, డాడీ అని ఎంతో సంతోషంగా ఫుల్ ఫోర్స్‌గా రెడీ అయ్యి మెట్లు దిగుతూ పిలిచింది ఫనీని హారిక. హారిక అరుపులకి ఆఫీస్‌కి రెడీ అవుతూనే బయటకు వచ్చాడు ఫనీ. ఏంటి తల్లీ? ఏంటి కేకలు వేస్తున్నావు? ఏమైంది? అని మృదువుగా అడిగాడు ఫనీ. డాడీ, ఇవాళ నేను బావ ఆఫీస్‌లో జాయిన్ అవుతున్నాను. బ్లెస్ మీ డాడ్ అని ఫనీ కాళ్ళకు దండం పెట్టింది హారిక. ఏంట్రా ఇది కొత్తగా అని కూతుర్ని పైకి లేపి, అయినా నువ్వు జాబ్ చేయటమేంటి? మనకు బోలెడన్ని కంపెనీస్ ఉన్నాయి కదా! ఆ కంపెనీస్ అన్నిటికీ చైర్మన్ నువ్వే కదా! ఎంచక్కా మన బిజినెస్ చూసుకోక ఎవరి దగ్గరో పని చేయటమేంటి? అని అడిగాడు ఫన్నీ. ఎవరి దగ్గరో ఏంటి డాడీ? బావ దగ్గర. బావ దగ్గర జాయిన్ అవుతున్నానంటే దాని అర్థం ఏంటి? రోజుల్లో 20 గంటలు ఎంత చక్కగా బావతో స్పెండ్ చేయొచ్చు. బావని నా వైపు తిప్పుకోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి చెప్పు? అని చాలా హ్యాపీగా ఫణితో చెప్పింది హారిక. ఈ మాటలు అన్నీ కూడా సుధకి వినిపిస్తూనే ఉన్నాయి. సుధ కిచెన్ నుండి బయటికి వచ్చి, ఆయన ఇంత చదువుకున్నావు కదా! ఇన్నాళ్ళు లేని ఇంట్రెస్ట్ సడెన్‌గా నీకు జాబ్ చేయాలనిపించటం ఏంటి? అని అడిగింది. జాబ్ చేయటానికి కూడా రీజన్ కావాలా? టైం కావాలా? బావ నాకు జాబ్ ఇస్తానన్నాడు. నేను వెళ్తున్నాను అంతే. ఇంతకంటే ఇంక వేరే రీజన్స్ ఏం చెప్పాలి? అని చాలా క్యాజువల్‌గా చెప్పింది హారిక. అయినా ఆర్యన్ దగ్గర నువ్వు వర్క్ చేయలేవు. ఎందుకు చెప్తున్నానో విను అని సుధా హితవు చెప్పగానే మొదలయ్యాయా అప్పుడే నీతులు. చెప్పటానికి తయారయ్యావా? నా కూతురు ఏదో చేయాలనుకుంటుంది. చెయ్యి నీవు. మొదటి అడుగు వేయకముందే నీ మాటలతో నిరుత్సాహపరచకు అని పుల్లవిరుపుగా అన్నాడు ఫణి. తండ్రి కూతుర్లు ఇద్దరూ ఎలాగూ తను చెప్తే వినరు అని అర్థమై మౌనంగా కిచెన్‌లోకి వెళ్ళింది సుధ. డాడీ, నేను బావ ఆఫీస్‌లో వర్క్ చేయటం నీకు ఇష్టం లేదా? అదేం లేదు బంగారు తల్లి. నీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టమే. ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా నేను? ఆల్ ది బెస్ట్ అని కూతురికి ధైర్యం చెప్పి పంపించాడు ఫణి. హారిక ఎంతో హ్యాపీగా ఆర్యన్ ఆఫీస్‌కి బయలుదేరింది. కూతురు అలా వెళ్ళగానే కిచెన్‌లోకి అడుగుపెట్టాడు ఫణి. సుధా అని గంభీరంగా పిలిచాడు. అతని పిలుపుకి ఉలిక్కిపడి కిచెన్ డోర్ వైపు చూసింది. అతనిని కోపంగా చూస్తూ ఫణి కనిపించగానే టెన్షన్‌తో చెమటలు పట్టాయి. అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే రాత్రి అతను చేసిన బీభత్సం గుర్తుకు వచ్చి నిలువెల్లా వణికిపోయింది సుధ. ఎరుపెక్కిన కళ్ళతో సుధని చూస్తూ ఆమె దగ్గరకు నడిచాడు ఫణి. అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే సుధ అడుగులు భయంగా వెనక్కు సాగుతూ ఉన్నాయి. అలా వెనక్కి వెళ్తూ గోడ తగలగానే ఆమె అక్కడే ఆగిపోయింది. ఫణిని చూస్తూ ఉంటే భయంతో చెమటలు పడుతూ ఉంటే మొహం మీద, మెడ మీద ఆమె చెయ్యి పెట్టుకొని ఆ చెమట తుడుచుకుంటూ అతని వైపు భయంగా చూసింది. ఫణి ఆమె దగ్గరకు అత్యంత దగ్గరగా వచ్చి లాగిపెట్టి ఒకటి చెంపపై కొట్టగానే కిచెన్ గోడకి కట్టిన అల్మారాకి వెళ్ళి ఆమె నుదురు పొడుచుకొని రక్తం ధారలాగా కారింది కిచెన్ బల్లపై. అమ్మా అని చిన్నగా అరిచింది సుధ. ఆమె జుట్టు పట్టుకొని పక్కకు లాగి కోపంగా ఆమె వైపు చూస్తూ, నీకు రాత్రి ఇచ్చిన డోస్ సరిపోలేదా? నాకు నా కూతురికి ఎదురు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పినా వినటం లేదు అంటే మేనల్లుడు ఇంటికి రాగానే ధైర్యం వచ్చేసినట్టుంది. నీకు పుట్టింటికి దారి పడుతుంది అని ఆశపడుతున్నావేమో. ఇలాంటి ఆశలేం పెట్టుకోకు అని ఆమె గొంతు పట్టుకున్నాడు. అతను పట్టుకు ఊపిరాడక బిగుసుకుపోయింది.